ఎడమ చివర నుండి రెండవ సంఖ్య యొక్క మూడవ అంకెను చూడమ్మా, ఎడమ చివర నుండి అంటే ఎడమ అంటే ఇది రెండవ సంఖ్య అంటే ఇదేగా యొక్క మూడవ అంకె అంటే ఎవరమ్మా 3. ఓకే, 3ను కుడి చివర నుండి రెండవ సంఖ్య 1 2 అంటే ఇది రెండవ సంఖ్య, ఆ రెండవ సంఖ్య యొక్క రెండవ అంకెతో, రెండవ అంకె ఎవరమ్మా ఇక్కడ 6. ఓకే, అంటే ఈ 3ని 6తో ఏం చేయాలంట, గుణిస్తే అంటే మల్టిప్లై చేస్తే చేయనమ్మా. 3 × 6 ఎంత 18. దాని ఫలితం ఏమిటి అంటే దాని రిజల్ట్ ఎంత అయిపోయింది సార్. 18 ఇస్ ద ఆన్సర్. వావ్, ఎంత 80 క్వశ్చన్ సార్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎగ్జామ్లో వస్తే చచ్చిపోతాం కదా మనం. ప్రతి మొదటి అంకె నుండి 2 తీసివేయబడితే మరియు ప్రతి సంఖ్య యొక్క ప్రతి మూడవ అంకె నుండి 1 తీసివేయబడితే వాటిలో ఏ సంఖ్య రెండవ అతిపెద్ద సంఖ్య అవుతుంది? వాటిలో ఏది ఏమవ్వాలమ్మా, రెండవ అతిపెద్ద సంఖ్య అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ని నేను సాల్వ్ చేసే ముందు నాకు వచ్చిన డౌట్ అది మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నా దగ్గర 2 నెంబర్లు ఉన్నాయమ్మా. 776 ఒక నెంబర్ ఉంది, 533 ఒక నెంబర్ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు పెద్ద అంటే ఏముంది సార్, వీడే పెద్ద. సపోజ్ నేను దీంట్లోంచి 1 తీసేసాను అనుకో, అంటే 1వ అంకె నుంచి 1 తీసేసాను, ఇక్కడ కూడా 1వ అంకె నుంచి 1 తీసేసాను అనుకో, అంటే 7 - 1 అంటే ఎంత 6, రిమైనింగ్ 1 యాస్టెస్. 5 - 1 అంటే 4, రిమైనింగ్ యాస్టెస్. అవునా? ఇలా ఉంటే ఆ సింబల్ ఏమైనా మారుతుందా? మారదు. పోనీ ఓకే, యూనిట్స్ పొజిషన్ లోంచి కూడా 2 తీసేసే సరదాగా. ఓకే, 2 తీసేస్తే ఇక్కడ 2 తీసే, ఇక్కడ కూడా 2 తీసే, అంతేగా. తీసేస్తే ఇదెంత అవుద్ది 674, ఇదెంత అవుతుంది 431. అంటే ఇప్పుడు కూడా 2 సేమ్ అవుతాయా అవ్వవా? అవుతాయి. అంటే ఇప్పుడు కూడా సింబల్ మారుతుందా? మారదు. అంటే ఇప్పుడు దీంట్లోంచితో పాటు దీంట్లోంచి కూడా తీసేస్తున్నావు, రెండిట్లోంచి తీసేసినప్పుడు ఒకే సంఖ్యని లేదా ఒకే అంకెని ఈ రిలేషన్ అనేది దెబ్బతిందు, అదే రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వద్దాం. వాడు ఏం చేయమన్నాడు చెప్పండి. ప్రతి మొదటి అంకె నుండి 2 తీసేయాలి, దీంట్లోంచి 2 తీసేయాలి, దీంట్లోంచి తీసేయాలి, దీంట్లోంచి తీసేయాలి, దీంట్లోంచి తీసేయాలి, దీంట్లోంచి తీసేయాలి. ఓకే, ఇప్పుడు వాడు దాంట్లో తీసేస్తే నెంబర్స్ ఏమొస్తాయని అడుగుతున్నాడా, లేదంటే పెద్దోడెవడు చిన్నోడెవడు లేకపోతే మధ్యలో ఉండేవాడు ఎవడు అని అడుగుతున్నాడా? సో రెండవ అతిపెద్ద సంఖ్య ఎవరు అంటే పెద్దోడెవరు చిన్నోడెవడు అని చెప్పాలంటే ఈ సింబల్సేగా. ఈ సింబల్లో మార్పు వస్తుందా రాదా? రాదు. అంటే నువ్వు పెద్దోడెవడు చిన్నోడెవడు చెప్పాలంటే ఈ ఆపరేషన్ నేను పర్ఫామ్ చెయ్యక్కర్లేదు, చేసినా చేయకపోయినా రిజల్ట్ మారదు. ఓకే, ఇంకోటి ఏం చేయమంటున్నాడు నేను చూడండి జాగ్రత్తగా. అలాగే ఇంకోటి ఏమంటున్నాడమ్మా, మరియు ప్రతి సంఖ్య యొక్క ప్రతి మూడవ అంకె నుండి 1 తీసిపడాలి. అంటే ఇందులోంచి మళ్ళీ ఏం చేయాలమ్మా, ఇందులోంచి 1 తీసే, ఇందులోంచి తీసే, ఇందులోంచి తీసే, ఇందులోంచి తీసే, ఇందులోంచి తీసే. అన్నిట్లోంచి తీసేసినా తీసేయకపోయినా వాల్యూ అని మారుద్దా? మారదుగా. అంటే మారదు కాబట్టి నేనేం చేయక్కర్లా, అంటే వాల్యూ మారుతుంది, ఆ రిలేషన్ మారదుగా. రిలేషన్ మారదు కాబట్టి రెండవ అతిపెద్ద సంఖ్య ఎవడు, మూడవ అతి చిన్న సంఖ్య ఎవడు, ఇలా ఏది అడిగినా నేనేం చేస్తాను అంటే శుభ్రంగా ఉన్న దాంతో చేసి పడేస్తా. ఓకే, ఇవేగా ఉన్న నెంబర్లు. దీంట్లో అతి పెద్ద సంఖ్య ఎవడు 631, రెండవ అతిపెద్ద సంఖ్య ఎవడు 552. అంటే వాడు అడిగింది రెండవ అతిపెద్ద సంఖ్య కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా C 552 చేస్తే సరిపోతుంది. అంతేగాని దాంట్లోంచి 2 తీసేయడం, దీంట్లోంచి 1 తీసేయడం లాంటి ఓకే పిచ్చి పనులు మనం చెయ్యక్కర్లేదు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్రతి సంఖ్య యొక్క మొదటి మరియు మూడవ అంకెలు పరస్పరం మార్చుకుంటే, ఓకే మార్చుకుందాం, క్రింది వాటిలో ఏది మూడవ అత్యల్ప సంఖ్య? ఓకే అమ్మ, ఒక సంఖ్యను ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి 199 అని నెంబర్ రాశాను, ఇక్కడేమో 711 అని రాశాను. వీళ్ళిద్దరిలో ఎవరు పెద్ద అంటే సార్ ఇక్కడ 9లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీడు పెద్ద అని చెప్తే గుయ్యమనుద్ది. సార్ ఈ ప్లేస్లో ఎవడున్నాడో వాళ్ళలో ఎవడు పెద్ద అయితే వాడే పెద్ద, అవునా కాదా? ఒకవేళ ఇక్కడ కూడా 7 2 3 లాంటివి ఇస్తే వీళ్ళిద్దరూ 7లే కాబట్టి అప్పుడు ఆ పక్కన నెంబర్ గురించి ఆలోచించాలి, అవునా కాదా? లేదంటే అసలు ఆలోచించక్కర్లేదు. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సార్ ఎవడు పెద్ద ఎవడు చిన్న చెప్పాలి అంటే నాకు కావాల్సింది ప్రైమరీగా ఓకే ఈ ప్లేస్లో ఎవడున్నాడో చెప్పు. ఎవడు వాడు? 1వ స్థానంలో ఎవడున్నాడు, అవునా కాదా? వాడు తెలిస్తే చాలా పని అయిపోయినట్టే, అవునా? రైట్ అమ్మా. ఇప్పుడు 1వ స్థానంలో ఎవరున్నారు? 1వ స్థానంలో కాదు, ఎవరున్నారంటే తెలియాలి అంటే ఇప్పుడు జాగ్రత్త చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేశాడు? మొదటి మరియు మూడవ అక్షరాలని మార్చేశాడు, అవునా కాదా? చూడండి, మొదటి మరియు మూడవ అంకెల్ని పరస్పరం మార్చేశాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళిద్దరిని ఇంటర్చేంజ్ చేస్తే ఇప్పుడు ఈ ప్లేస్ కదా నాకు ముఖ్యం, 1వ స్థానం. ఆ 1 ఎవడమ్మా 8 అనేవాడు ఇక్కడికి వస్తాడు, అవునా కాదా? ఫస్ట్ ప్లేస్లో ఎవడొస్తాడమ్మా 8. ఇక్కడ కూడా ఎవరు వస్తాడమ్మా ఫస్ట్ ప్లేస్లోకి? వీడేగా ఇక్కడికి వచ్చేది అంటే 3. ఫస్ట్ ప్లేస్లో ఎవరు వస్తారమ్మా ఇక్కడ 2. ఫస్ట్ ప్లేస్లోకి ఎవరు వస్తారమ్మా ఇక్కడ 1. ఫస్ట్ ప్లేస్లోకి ఎవరు వస్తారమ్మా ఇక్కడ 1. ఓకే,
ఇప్పుడు నీకేం కావాలి? మూడవ అత్యల్ప సంఖ్య కావాలి, అవునా సార్? అత్యల్పం అంటే వీళ్ళిద్దరూ 1 ఉన్నారు సార్, అవునా కాదా? అంటే ఈ రెండు నెంబర్లు ఇదే కదా మనకి ఇంపార్టెంట్. ఇందాక అనుకున్నాం కదా, వందల స్థానంలో ఎవడున్నాడు లేదా మొదటి స్థానంలో ఎవడున్నాడో చూసుకోవాలి, అవునా? మొదటి స్థానంలో ఇక్కడ 1 ఉన్నాడు కాబట్టి వాళ్ళు లీస్ట్ నెంబర్స్, అవునా కాదా? అంటే వీళ్ళిద్దరిలో ఒకడు ఫస్ట్ లిస్టు, ఒకటి సెకండ్ లిస్టు, అవునా? మరి వాడు అడిగింది ఫస్ట్ సెకండ్ గురించా, మూడవ దాని గురించా? మూడవ అత్యల్ప సంఖ్య ఎవడు అంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ సెకండ్ అయితే ఈ ముగ్గురులో నెక్స్ట్ ఎవడు వస్తాడమ్మా? వీడేగా. అంటే వీడు మనకి మూడవ అత్యల్ప సంఖ్య. వాడు మనకి ఎవడమ్మా? మూడవ అత్యల్ప సంఖ్య. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అంటే ఎవరమ్మా? 552 అనేది ఆన్సర్. ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఇస్ ద ఆన్సర్. ఇలా చెప్పుకుంటే సరిపోతుంది. అంతేగాని నువ్వు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి ఓకే రీరైట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా? మన ఈ మోడల్ కాదు ఇది, మనం ఇంతకుముందు చెప్పుకోలేదు కాబట్టి ఒకసారి నేను ఒరిజినల్ కూడా రాసి చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది, బాగా నమ్మకం వస్తుంది, అవునా? ఓకే చూడమ్మా, 1వ అంకెని 3వ అంకెని మారిస్తే 358 కాస్త ఏమవుతుందమ్మా? 853 అవుతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరిని మారిస్తే ఏమవుతాడమ్మా? 325 అవుతుంది. నెక్స్ట్ 552 కాస్త 255. ఓకే 461 కాస్త 164 అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 136, అవునా? ఇప్పుడు చెప్పండి, లీస్ట్ వీడు, సెకండ్ లిస్ట్ వీడు, ఆటోమేటిక్గా థర్డ్ లిస్ట్ వీడేగా. అంటే రైట్ సైడ్ నుంచి మూడో వాడేగా. రైట్ సైడ్ నుంచి 3 అంటే 1 2 3 అంటే 552నేగా. నేను టిక్ పెట్టింది కూడా దానికేగా. ఇప్పుడు ఇలా రాస్తే అవసరమా? రాయకుండా చూసి చెప్తే బెస్టా? చూసి చెప్తే బెటర్ ఆప్షన్, ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్ సే ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్రతి సంఖ్య యొక్క 2వ మరియు 3వ అంకెలు పరస్పరం మార్చిన అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల వ్యత్యాసాన్ని కనుక్కోండి. అమ్మ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇందాక క్వశ్చన్కి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ 3వ అత్యల్ప సంఖ్య ఎవడు అని అడిగాడు అంతే, అంతేగాని వాటి డిఫరెన్స్ ఏంటని అడగట్లా. ఇక్కడ ఏమంటున్నాడు? సార్ మార్చిన అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మధ్య వ్యత్యాసం కావాలంట. ఓకే కనుక్కుందాం. సో మనం ఇప్పుడు ఎవరెవరు మార్చావు చెప్పు? 2వ మరియు 3వ అంకెలు పరస్పరం మార్చావు. 1వ నేను మార్చలేదుగా నువ్వు. ఓకే ఇప్పుడు నీకు అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య కావాలి అంటే ఇందాక చెప్పిన దాని ప్రకారం సార్ 199 711 తీసుకుంటే సార్ ఇందులో 9 ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాదు మనం చూడాల్సింది, ఈ డిజిట్ ఎవడు ఎక్కువ ఉంటే వాడే పెద్దోడు, అవునా కాదా? అంటే ఫస్ట్ ప్లేస్లోకి ఎవడు వస్తే వాడే, దాన్ని బట్టి చెప్పేయాలి. ఇక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ 6 అంటే అతి పెద్ద సంఖ్య వీడు, అతి చిన్న సంఖ్య వీడు, అవునా కాదా? ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా? వాళ్ళిద్దరికి మధ్యలో ఏం కనుక్కోమంటున్నాడు? డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు, అవునా కాదా? ఓకే సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేయాలి మనం? సో 2వ 3వ అంకెలు పరస్పరం మార్చాలిగా. అందరికి మారిస్తే టైం వేస్ట్, వీళ్ళిద్దరికే మార్చు, ఓకేనా? 631కి మారిస్తే 2వ 3వ అంకెలు 613. 358కి మారిస్తే 385, అవునా? ఇప్పుడు వీళ్ళిద్దరికి డిఫరెన్సే అడిగింది. డిఫరెన్స్ కనుక్కుంటే ఎంత అవుతుందమ్మా? సో 13 - 5 అంటే 8. ఓకే 10 - 8 అంటే 2. 5 - 3 అంటే 2 అంటే ఎంతమ్మా? 228 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ అమ్మా సి. ఓకే రైట్ నౌ లెట్ us see the next beautiful question అమ్మా. టైం సేవ్ చేసుకుందుకు నేను కష్టపడుతున్నానమ్మా, ఓకేనా? ఒక సెట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు నేను చూపించినప్పుడు చూసారా 1 నుంచి 5 వరకు ఒక సెట్ ఇచ్చాడు. ఎగ్జామ్లో ఇస్తే కూడా ఇలా 1 నుంచి 5 వరకు ఒక సెట్ ఇస్తాడమ్మా, ఓకేనా? కాబట్టి అప్పుడు అడ్వాంటేజ్ ఏంటి? టైం అనేది మస్తు సేవ్ అవుతుంది, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. క్రింది ప్రశ్నలకు సూచనలు 6 నుంచి 10 వరకు. ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నల క్రింద ఇవ్వబడిన 5 3 అంకెల సంఖ్యలపై ఆధారపడి ఉంటాయి. సేమ్ డైరెక్షన్ ఇందాక ఇచ్చినట్టే, అవునా కాదా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ 1 by 1. మళ్ళీ నెంబర్స్ చేయడమా? 853, 581, 747, 474, 398. ఓకే గుడ్. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటమ్మా? ప్రతి సంఖ్యలోని అన్ని అంకెలు ఆరోహణ క్రమం కాదమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి, అవరోహణ క్రమంలో అమర్చబడి ఉంటే క్రింది వాటిలో ఏది సంఖ్యల యొక్క క్రొత్త అమరికలో అత్యల్పంగా ఉంటుంది? అంటే ఇప్పుడు అతి చిన్నది ఎవడో అడుగుతున్నాడు, అవునా? ముందు మీకు పద్ధతిగా చేసి చూపిస్తాను, ఆ తర్వాత ఈజియెస్ట్గా ఎలా చెప్పాలో చెప్తాను, ఓకేనా? సో ఏ క్రమంలో రాయమన్నాడమ్మా? అవరోహణ క్రమంలో రాయమన్నాడు, అవునా కాదా? నీకేం కావాలి? అత్యల్పంగా ఉండేది కావాలి, అవునా కాదా? ఓకే సో ఇప్పుడు నేను ఫస్ట్ పద్ధతిగా చేసి చూపిస్తే ఈ సంఖ్యలోని అంకెలన్నింటినీ అవరోహణ క్రమంలో రాసేద్దాం. ఓకే అంటే 8 5 3 ఓకే సేమ్ అలాగే ఉన్నాయి సార్. 5 8 1 అవరోహణ క్రమం అంటే పెద్దదాని నుంచి ఉన్నది కాబట్టి 851. 747 అవరోహణ క్రమం అంటే ఏమవుతుందమ్మా? 7 7 4. 474 అంటే 744. 398 అంటే 983, అవునా కాదా? ఓకే ఇప్పుడు ఇదేగా అమరిక 853 ఉంది. ఇందులో నీకేం కావాలి? అత్యల్పంగా ఉంటుంది అంటే లీస్ట్ ఎవడని అడుగుతున్నాడు. లీస్ట్ ఎవరంటే సార్ 800 800 700 700 900 అంటే లీస్ట్ ఉన్నది వీళ్ళిద్దరే, అవునా? ఇప్పుడు వీళ్ళిద్దరిలో లీస్ట్ ఎవడు? 744 అంటే ఆన్సర్ అంటే హ్యాపీగా 474 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? డి ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు వాడు చెప్పిన ప్రతి పని నేను చేశా, అవునా కాదా?
ఇప్పుడు ప్రతి పని చేయకుండా చేద్దాం, ఓకేనా? ప్రతి పని చేయకుండా చేయాలంటే ఏం చేయాలి తెలుసా సార్? ఈ అవరోహణ క్రమంలో రాసేటప్పుడు ఏమవుతుంది? సో అతి పెద్ద నెంబర్ ఇక్కడికి వస్తుంది, అవునా? సెకండ్ లార్జ్ ఇక్కడికి వస్తుంది, అవునా? అన్నిటికన్నా లీస్ట్ నెంబర్ ఇక్కడికి వస్తుంది, అవునా? ఓకే, మనం ఇందాకే అనుకున్నాం ఎవరు పెద్ద ఎవరు చిన్న అని చెప్పాలంటే ఈ డిజిట్ సరిపోతుంది. ఈ డిజిట్ ఎవరు? ఆ నెంబర్లో ఉన్న అతి పెద్ద డిజిట్, అవునా కాదా? అతి లార్జెస్ట్ డిజిట్, అవునా కాదా? ఓకే, అంటే ఇప్పుడు ఇందులో ఉన్న లార్జెస్ట్ ఎవడు? 8. ఇందులో ఉన్న లార్జెస్ట్ ఎవడు? 8. అంటే 100ల స్థానంలోకి ఇవి వస్తాయి. ఇందులోకి ఎవడొస్తాడు? 7. ఇందులోకి ఎవడొస్తాడు? 7. ఇందులోకి ఎవడొస్తాడు? 9. ఓకే, 100ల స్థానంలో ఉన్న సంఖ్యలు అన్నవి. అంటే 100s ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఇందులో ఎవడు పెద్ద అయితే వాడు పెద్ద. వీడు అందరికన్నా పెద్ద. నాకు పెద్దోడు వద్దు, బొడ్డోడు కావాలి అంటే వీడిని కొట్టే. వీడు నెక్స్ట్ పెద్ద కొట్టే. వీళ్ళిద్దరు కాబట్టి కొట్టేశాను. ఇప్పుడు వీళ్ళిద్దరులోనే ఆన్సర్ ఉన్నాడు. ఇప్పుడు అవరోహణ క్రమం వీళ్ళిద్దరికే రాస్తాను నేను. 774 744 అంటే వీడేగా అతి బొడ్డోడు కాబట్టి ఆన్సర్ అన్నమా 474. ఇలా లాజికల్గా థింక్ చేసి కూడా ఆన్సర్ని చెప్పొచ్చు, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే అమ్మ, అవే నెంబర్స్. నేను డైరెక్ట్ క్వశ్చన్ చదివేస్తున్నాను. అన్ని సంఖ్యలు ఎడమ నుండి కుడికి ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉంటే క్రింది వాటిలో ఏది క్రొత్త అమరిక మధ్యలో ఉన్న సంఖ్య యొక్క 3 అంకెల మొత్తం అవుతుంది? వావ్, ఏం చేయమన్నాడు తెలుసా? వీటన్నిటిని ఎడమ నుండి కుడికి ఆరోహణ క్రమంలో రాయమన్నాడు. ఎడమ నుంచి కుడికి ఆరోహణ క్రమంలో రాయడం అంటే మీనింగ్ ఏంటో తెలుసా సార్? ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ని మార్చమని కాదు వాడు అడిగింది, ఈ నెంబర్స్ మొత్తాన్ని మార్చమన్నాడు, అవునా కాదా? ఓకే, అలా మారిస్తే ఎవరు కావాలంటే మనకి కొత్త అమరికల మధ్యలో ఉన్న అంటే మిడిల్లో ఉన్న దాంట్లో నాకేం కావాలమ్మా? అంకెల యొక్క మొత్తం ఎంత అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కావాలి, అవునా? మరి దీన్ని పద్ధతిగా ముందు అసెండింగ్ ఆర్డర్ లేదా ఆరోహణ క్రమంలో రాసి ఆ తర్వాత చెప్పడం ఒక పద్ధతి అయితే, ఉన్నవి 1 2 3 4 5 సంఖ్యలు కాబట్టి మిడిల్లో ఉండేది 3వ వాడు, అవునా కాదా? ఓకే, 3వ వాడు ఎవడవుతాడు? ఆరోహణ క్రమంలో రాస్తే ఫస్ట్ వచ్చేది అతి చిన్నది, తర్వాత వచ్చేది 2వ అతి చిన్నది, ఆ తర్వాత వచ్చేది 3వ అతి చిన్నది. ఈ 3వ వాడేగా నాకు కావాల్సింది. ఓకే, ఇప్పుడు అన్నిటికన్నా బుడ్డోడు ఎవడు? వీడు, అంటే వీడు 1వ వాడు. వీడు అన్నిటికన్నా సెకండ్ బుడ్డోడు అంటే వీడు 2వ వాడు. 3వ బుడ్డోడు వీడేగా 581. అంటే ఇది నా కావాల్సిన నెంబర్ 581. ఇప్పుడు ఇది 3వ నెంబర్, మిడిల్ నెంబర్ కాబట్టి దీంట్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత అని వాడు అడిగాడు, అవునా? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే యాడ్ చేయండి. 5 + 8 అంటే 13 + 1 అంటే 14 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్, ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అంటే ఆరోహణ క్రమంలో రాసేద్దాం, నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఓకేనా? ఇప్పుడు వీటిని ఆరోహణ క్రమంలో రాస్తే అందరికన్నా బుడ్డోడు 398 ఇక్కడికి వస్తాడు. రెండో బుడ్డోడు ఎవడమ్మా 474 ఇక్కడికి వస్తాడు. నెక్స్ట్ బుడ్డోడు 581 ఇక్కడికి వస్తాడు. నెక్స్ట్ బుడ్డోడు 747 ఇక్కడికి వస్తే అందరికన్నా పెద్దోడు ఎవడమ్మా 853 ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు మిడిల్లో ఉన్నది వీడేగా, అంటే వాడినేగా నేను కూడా చేసింది. సరిపోయిందా లేదా? అంటే ఇక్కడ నువ్వు ఎలా అబ్జర్వ్ చేయాలి తెలుసా సార్? రాసే టైంని సేవ్ చేసుకోవాలి సార్. కాబట్టి సేవ్ చేయాలంటే ఏం చేయాలి? రాసే పని లేకుండా మిడిల్లో ఉండేవాడు 3వ వాడు కాబట్టి 3వ అతి చిన్న సంఖ్య కనుక్కుంటే సరిపోవాలా? వీడు 1వ వాడు, వీడు 2వ చిన్నవాడు, వీడు 3వ చిన్నవాడు, అంటే వీడే మిడిల్లో ఉంటాడు. కాబట్టి సమ్ ఆఫ్ ద రిజల్ట్స్ కనుక్కుంటే ఇది స్మార్టెస్ట్ వే, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. అత్యల్ప సంఖ్య యొక్క 3వ అంకె అత్యధిక సంఖ్య యొక్క 2వ అంకెతో గుణించినట్లయితే ఫలితం ఏమిటి? ఓకేనా? రెడమ్మా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తానంటే అత్యల్ప సంఖ్య ఎవరమ్మా? ఇందులో అత్యల్ప సంఖ్య వీడేగా. దాంట్లో ఏ సంఖ్య కావాలి? 3వ అంకె. ఓకే, నెక్స్ట్ దేంతో మల్టిప్లై చేయాలి? అత్యధిక సంఖ్య అంటే అతి పెద్ద సంఖ్య అంటే వీడేగా. ఓకే, దాంట్లో 2వ అంకెతో, దాంట్లో 2వ అంకె ఎవరమ్మా? 5 తోటి. అంటే ఈ 8ని ఈ 5 తోటి ఏం చేయమంటున్నాడు? గుణించినట్లయితే, గుణిస్తే ఎంత వస్తుందమ్మా ఫలితము? 40. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఈస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? బి ఈస్ ద ఆన్సర్, రైట్? సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్రతి సంఖ్యలోని 2వ మరియు 3వ అంకెలు పరస్పరం స్థానాలు మార్చుకుంటే ఎన్ని సరి సంఖ్యలు ఏర్పడతాయి? ఓకే, మా ముందు పద్ధతిగా రాసేసి చేస్తాను, ఆ తర్వాత మీకు షార్ట్ కట్ చూపిస్తాను. ఏమేం చేయమన్నాడమ్మా? 2వ 3వ వాడిని మార్చమన్నాడు. అంటే వీళ్ళిద్దరినేగా. అంటే వీడు ఎంత అవుతాడు? 835, 518, నెక్స్ట్ 774, నెక్స్ట్ 447, నెక్స్ట్ 389. 2వ 3వ మార్చేసా. సరి సంఖ్యలు ఎవరమ్మా? సో సరి సంఖ్యలు అంటే యూనిట్స్ పొజిషన్లో 0 2 4 6 8 ఉండాలి కాబట్టి, అంటే ఇదిగో వీడొకడు వీడొకడు, అంటే ఎంతమంది ఉన్నారమ్మా? 2 ఉన్నారు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి. ఎన్నో ఆప్షన్ అమ్మా? సి. సో ఇప్పుడు ఇది కాకుండా చూసి ఎలా చెప్పాలి అంటే, సార్ నువ్వు ఎవరెవరు మారుస్తున్నావు? 2వ వాడిని 3వ వాడిని మారుస్తున్నావు. ఓకే, నెక్స్ట్ నీకేం కావాలి? సరి సంఖ్యలు కావాలి. సరి సంఖ్యలు కావాలంటే ఎవరు కావాలి? 3వ స్థానం అలియాస్ యూనిట్స్ ప్లేస్లో ఉన్నవాడు కావాలి.
ఇప్పుడు నువ్వు 2ని 3ని మారిస్తే ఏమవుతుంది, రెండో వాడు యూనిట్స్ ప్లేస్ అవుతాడు, అవునా కాదా? అంటే ఇక్కడ రెండో వాడు ఎవడు, ఇక్కడ 5, ఇక్కడ 8, ఇక్కడ 4, ఇక్కడ 7, ఇక్కడ 9. వాళ్ళు ఏమవ్వాలి, ఇప్పుడు నా దృష్టిలో వాళ్ళు రెండో సంఖ్యలా మూడో అంకె, వాళ్ళు ఇప్పుడు నాకు మూడో అంకె అంటే చివరి అంకె, అవునా? కాబట్టి ఆ స్థానంలో ఎవరు ఉండాలి, 0, 2, 4, 6, 8 ఉంటే వాళ్ళు ఈవెన్ నెంబర్స్, అదే సరి సంఖ్యలు కదా. ఎక్కడెక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, మిగిలిన చోట్ల లేరు, అంటే 2 చోట్ల. సో ఆన్సర్ నెంబర్ సి. అర్థమైందా? ఇది స్మార్ట్గా చేయడం, రాసే పని లేకుండా. ఇందాటిది బండ ప్రొసీజర్. ఈ క్వశ్చన్ ఇవ్వడంలో నేను మీకు 3 పాయింట్స్ని చెప్పాలి అనే ఇంటెన్షన్తో ఇచ్చాను. 1వ పాయింట్ చేసి చెప్పడం ఎలా అనేది, 2వ పాయింట్ చేయకుండా చెప్పడం ఎలా చూపించడం, 3వ పాయింట్ ఏంటో తెలుసా, ఇలాంటి క్వశ్చన్స్కి నన్ అంటే నన్ ఆఫ్ దీస్ అనే అర్థం కాదు. నన్ అంటే ఏదీ కాదు, అంటే ఇందులో అసలు సరిసంఖ్య లేదు అని చెప్పాలనుకోమ్మా, నన్ అంటే ఇవి ఏవి సరిసంఖ్యలు కావు అని చెప్పడానికి ఇచ్చేది నన్. ఇక్కడ నన్ అంటే 0కి ఈక్వల్ అమ్మా, దీని మీనింగ్. అంటే ఎన్ని సరిసంఖ్యలు ఉన్నాయి అన్నప్పుడు 0 సరిసంఖ్యలు ఉండొచ్చుగా, అంటే ఏది కాదు అని చెప్పాలి, అవునా కాదా? ఏ సంఖ్య కూడా సరిసంఖ్య కాదు అని నువ్వు చెప్పాలి, అవునా కాదా? అంటే నన్ అనే ఆన్సర్ అలా ఇస్తాడు. అంటే ఇక్కడ నన్ అనే ఆన్సర్కి మీనింగ్ ఏంటో మీకు అర్థమైందా? నన్కి నన్ ఆఫ్ దీస్కి తేడా అర్థమైందా? నన్ ఆఫ్ దీస్ అంటే వీటిలో నన్, ఏది కాదు. అంటే వీటిలో ఏది కాదని చెప్పాలంటే నన్ ఆఫ్ దీస్. అసలు అలాంటివి ఏమి ఉండవు సార్ అని చెప్పాలంటే నన్. ఓకేనా? రైట్, గుడ్.